చదువుతో పోరాడు, చదువుకై పోరాడు, జిందాబాద్. ఈ రాష్ట్రంలో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్లో 8,000 కోట్ల గతంలో చాలా సార్లు కూడా జిల్లాల కలెక్టర్ జిల్లా సెక్రటరీ ఈ తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుపుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలలో స్కాలర్షిప్ ఒక తీర్మానం చేసి ఎప్పుడు విడుదల చేస్తారో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే జిల్లాలో చదివే విద్యార్థులు కూడా పేద విద్యార్థులు కాబట్టి ఒక్కసారి మేము ఇక్కడ లెటర్ ఇవ్వడం కాదు, కలెక్టర్ గారిని ప్రత్యక్షంగా కలుస్తాం. గతంలో కూడా ఇచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగ సమస్య పరిష్కారం పూర్తిగా విఫలమైంది. 18 నెలలు గడిచిపోతూ ఉన్నా ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు ప్రభుత్వాలు మారినా ఈరోజు విద్యారంగ సమస్య పరిష్కారం పూర్తిగా విఫలమైనారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, విద్యాశాఖ మంత్రి లేని ఈరోజు మధ్యాహ్నం మంత్రులు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని పెంపొందిస్తున్నారు. మరి విద్యారంగ సమస్యలు ఎక్కడికి వేరుకెప్పుకోవాలి ఇక్కడికి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, లేని వేళ పెద్ద ఎత్తున ఆందోళనగా చేపడతామని హెచ్చరిస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు ఇవ్వలేక విద్యార్థులందరూ ఈరోజు రోడ్డు పాలు అయితే ఉన్నారు. ఓవైపు డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు గురి చేస్తాం యజమాన్యాలు. మరి ఈ విద్యార్థుల సమస్య ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించి విద్యారంగ సమస్యలు పరిష్కరించి విమర్శ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత 6-7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అట్టి బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థులందరూ కలుపుకొని చెలో కలెక్టరేట్ కి రోజు విద్యార్థులను తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 20 నెలలు గడుస్తా ఉన్నాయి. ఈ రోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికే అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఉద్యమాలు పోరాటాలు చేసినప్పటికీ ఎక్కడికక్కడ మా ఉద్యమాన్ని అణిచివేటటువంటి కుట్ర చేస్తూ ఈ రోజు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలకు రూపాయలు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇప్పటి వరకు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం సిగ్గుచేటు. మన రాష్ట్రంలో మద్యానికి మంత్రి ఉన్నాడు, మరి విద్యకు ఈ రోజు మంత్రి లేకపోవడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు విద్యాశాఖ మీద ఒక సమీక్ష పెట్టలేనటువంటి పరిస్థితి. ఈరోజు చాలా జిల్లాలలో సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పటి వరకు కనీసమైనటువంటి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేనటువంటి పరిస్థితి. మన జిల్లాలో ఇప్పటికే అనేక రకమైనటువంటి హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ పక్క భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా మేము ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటి ఆ పక్క భవనాలు లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ సమస్యలతో జిల్లాలో విద్యార్థులు కొట్టుమిట్లాడుతూ ఉన్నా ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి అభివృద్ధి పండుగ అని చెప్పేసి జిల్లాలలో గ్రామాలలో చేస్తూ ఉంది. ఒక్కసారి మీరు ఖాళీలలోకి వెళ్ళడం కాదు, కాంగ్రెస్ నాయకుల ద్వారా చిత్తాశుద్ధి ఉంటే విద్యా సంస్థలకు వెళ్ళండి, ఒక పాఠశాలకు వెళ్ళండి, ఒక కళాశాలకు వెళ్ళండి, ఒక హాస్టల్కి వెళ్ళండి, ఒక కేజీబీకి వెళ్ళండి. అక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి సమస్య ఏందో మీకు తెలుస్తాయి. 6-7 సంవత్సరాల నుంచి విద్యార్థులకు స్కాలర్షిప్ లేకుంటే ఏ విధంగా చదువుకుంటారు? విద్యార్థులు జిల్లాలో చదివే వాళ్ళందరూ కూడా పేద బడవు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, వాళ్ళు స్కాలర్షిప్ల మీద చదివేటువంటి విద్యార్థులు. వాటిని విడుదల లేకపోవడం వల్ల విద్యార్థులు మధ్యలో చదువులు ఆపేస్తా ఉన్నారు. సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇవన్నీ మీకు పట్టడం లేదని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి 8,000 కోట్ల పైచిలకు రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే ఈ జిల్లాలో విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి.